ఇది అర్థం దీనిలో. అంతేకాని నిజానికి ఈ లోక సంబంధమైన అర్థం కాదు, పరలోకానికి. లాజరుడినే ధనవంతుడికి ఏంటి డిఫరెన్స్? ఈ లోకంలో అతను పేదవాడే, అడుగు తిన్నాడు, ఒక్కరితో కలిసి ఆయన తిన్నాడు, కరెక్టే, పేదవాడు. కానీ పరలోకంలో ఈ ధనవంతుడు దేవుడు చూడండి, అంటే కనికరం, ఆయన ప్రేమ మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఇద్దరు భక్తులు తీసుకున్నాం అనుకోండి. ఆడ మహారాజు, ఒక ఆయన సౌలు, ఆయన్ని యెహోవా దేవుడు ఆయన అభిషేకించారు. సమూయేలు ఆయన అభిషేకించారు, రాజుగా మొదటి రాజుగా చేశాడు ఇశ్రాయేలు ప్రజల మీద. మహారాజే సేమ్ టైం ఆయన తర్వాత కూడా దావీదు మహారాజుగా చేశాడు. కానీ అభిషేకం ఒకటే. సౌలు ఏం చేశాడు? దేవుని మాటలు వినలేదు, అతిక్రమించాడు, అన్య దేవతలను పూజ చేశాడు. ఆయన ఏం చేశాడు? మహారాజు ఆయన ఇశ్రాయేలు మొదటి రోజే. కానీ దేవుని నియమ నిబంధనలు పాటించలేదు, అన్ని దేవతలు పూజ చేశాడు. కానీ దావీదు మహారాజు ఆయన కూడా తొలగిపోయాడు. దావీదు మహారాజు కూడా కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో పతనమయ్యాడు. అంటే మానవ జీవితంలో సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ సరిచేసుకుని ఆయన పరుపు కొట్టుకుపోయేంతగా, కన్నీరుతో కొట్టుకుపోయేంతగా పశ్చాత్తాపడి దేవుడి పాదాల దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. పూర్వపు స్థితి దావీదు మహారాజు కోసం. కానీ ఆయనకి రాలేదు. ఎందుకని? ఆయనలో పశ్చాత్తాపం లేదు, దేవుని మీద ప్రేమ లేదు, విచ్చలవిడిగా ప్రవర్తించాడు. అందుచేత ఈయన ప్రేమ నుంచి అపవిత్రాత్మలు వచ్చేసి ఆయన్ని శోధిస్తూ ఉంటాయి. గొలియాతుని మీరు చూడండి, చిన్న రిఫరెన్స్. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14-15 అంటే ఇక్కడ ఏమైంది? ముఖ్యంగా ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ? ఈయన తొలగిపోవడం వల్ల ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనం ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మనం పతనమవుతూ ఉంటామో, పతనమయ్యే స్థితిలో ఉంటామో, తప్పు చేస్తున్న స్థితిలో ఉంటామో, దేవుని దగ్గర ఇది మనల్ని వేరే తల్లి రక్షణ పొందారు కదా, వాళ్ళ జీవితాలు చూడు ఎలా ఉంది. భక్తులు అంటున్నాం కదా, దేవా వాడి జీవితాలు వైద్యులపోయి ఉన్నారు అని దేవుడికి ఎప్పుడు ఇది శోధిస్తూ ఉంటుంది, మనల్నే ఎలాగో శోధిస్తూ ఉంటుంది. యోగుడు ఏం చేస్తుందంటే దురాత్మ దేవునితో వాదించి తినవచ్చింది కదా, దేవుని పర్మిషన్ తీసుకుని వచ్చింది. అంతేనా? వితౌట్ పర్మిషన్ వచ్చిందా? పర్మిషన్తోనే వచ్చింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఏమన్నా చెయ్యి, కానీ నన్ను దూషించదు. భార్య, స్నేహితులు అందరూ నువ్వు ఎందుకు నన్ను ఏమని దూషించు అని చెప్పిలో కలిసిపో. ఏం చేశాడు? ఉన్నాయన్నీ పని
వంశస్థులు. ఈరోజు మన భక్తి జీవితంలో యేసయ్య ఏమాత్రమైనా కనీసం మినిమం 1% అయినా దేవుడు మన పట్ల, మీ పట్ల, నా పట్ల అటువంటి మాట చెప్పగలిగే స్థితిలో మన జీవితాలు ఉన్నాయా? ఒక్కసారి పరీక్షించుకోండి తల్లులారా, అమ్మలా. ఒక్కసారి 100 కాదు, 1% మన జీవితాలు ఉన్నాయా? నా జీవితం, ఈ జీవితం. ఈ లోకంలో శ్రమ వస్తే నిలబడాలి, ఓర్చుకోవాలి. మీరు ఒక చేప గురించి యూట్యూబ్లో ఏమైనా చూసారా? పులస అనే చేప తెలుసా? పులస అనే చేప సముద్రంలో దాని ప్రయాణం కొనసాగిస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మంచినీటిలోకి సముద్రంలో 6 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత వర్షం పడ్డ తర్వాత తొలగల వర్షాలు పడ్డప్పుడు మంచినీటి ప్రవాహం ఎటొస్తుందో అటువైపు ఈదుతూ ఎర్ర నీళ్ళు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ తగులుతూ ఉంటాయి. అయినా కానీ జనరల్గా చచ్చిన చేపలు ఏం చేస్తాయి? ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. అంటే లోకంలో పోతూ ఉండదు, లోకం ఎటు వెళ్తే వెళ్ళిపోతుంటుంది. ఆత్మీయతలో చచ్చిపోయిన జీవితం. ఈ చేప ఏంటంటే ఎదురుగా నీళ్లు ఎర్రవి, రాళ్ళు, రప్పలు అన్ని తగులుతూ ఉంటాయి, గాయాలు చేస్తూ ఉంటాయి. పక్కనున్న పక్షులు, గద్దలు అన్ని పొడుస్తూ ఉంటాయి, పొంగలు పొడుస్తుంటాయి. కానీ ఎదురు ఈదుతూ మంచినీటిలోకి వెళ్తాయి. మంచినీటిలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలుసా? అది సముద్రంలో ఉన్నంతసేపు ఇరస, దాని పేరు ఇరస అంటారనమాట. దానికి అప్పుడు వ్యాధి ఉండదు. ఈ కష్టాలన్నీ పడి ఎప్పుడైతే గోదావరి నదిలోకి మంచి నీటిలో వచ్చిందో దాని టేస్ట్ మారిపోతుంది. సముద్రంలో ఉన్నప్పుడు కేజీ 10 రూపాయలు, గోదావరి నీటిలోకి వచ్చినప్పుడు కేజీ 3,000, 4,000. సేమ్ అదే చేప, కేజీ చేపే. అది లోకంలో ఉన్నప్పుడు దాని విలువ 10 రూపాయలు. కష్టాలు వచ్చుకుని ఈ లోకంలో బాధలు పడి అందరూ నిందిస్తారు, అవమానిస్తారు, కొడతారు, పెడతారు, తినడానికి తిండి ఉండదు, వేదమే. అయినా కానీ మంచి నీటిలో పరలోక రాజ్యం అనే దీనిలో మనం చేరు అయ్యే కొలితే మన విలువ, అప్పుడు మన స్థానం అందులో ఎంత విలువ పెరుగుతుంది? ఉన్నది ఒక చేపే, మిగిలిన చేపలు చాలా ఉంటాయి. ఆ చేపల గురించి పోటీ పెడతారు. నేను ఒక 1000 ఎక్కిస్తాను. నాకు సముద్రంలో ఉన్న దీని సంతానం, దీని రక్త సంబంధికులు, దీంతో పుట్టిన సహోదరులు, వాటి విలువ సముద్రంలో 10 రూపాయలే. దీని విలువ 1000. దేవుల్లో ఉంటే మన విలువ అది తెలుసుకుంటాము. ఈ లోకంలో కష్టాలు ఇవన్నీ కేవలం శాశ్వతం కాదు, మనకి పరలోకం శాశ్వతం. ప్రతి ఒక్కరు ఏదైనా బాధలు పడుతుంది. ఎక్కడో పుట్టిన మేము దేవుని తెలుసుకుని చక్కగా ఈరోజు ఈ ఎండలో తిండిలు తిని తినక నీళ్లు తాగుతూనే ఉంటున్నాం, తిరుగుతూనే ఉంటున్నాం. ఎందుకు కదా? వాళ్ళు బాధేసుకుంటే బతకవచ్చు, వాళ్ళు బాధేసుకుంటే బతకవచ్చు. నాకు 2 కార్లు ఉన్నాయి. అంటే నేను ఘనత గురించి చెప్పట్లేదు, దయచేసి క్షమించండి. ఘనత గురించి కాదు, దేవుని మహిమ కోసమే చెప్తున్నాను. 2 కార్లు ఉన్నాయి. ఒకటి 20 లక్షల కారు, ఒకటి 2 లక్షల కారు. అయినా కానీ ఇంకో కారు ఎందుకు కొనాలనిపించింది. మా మిస్సెస్తో చెప్పినప్పుడు ఎందుకంటే 2 ఉన్నాయి కదా, బాబు కూడా ఉంది, మీ కూడా ఉంది, మళ్ళీ ఇంకోటి
ఎందుకు వేస్ట్ అంటే దేవుడు ఎందుకు కొను అని ఒక ప్రేరణ ద్వారా అనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వస్తున్నప్పుడు అదే కాలేజ్కి వస్తారు. అది దేవుడి చిత్తం. ఎందుకంటే ఈ పరిచర్య దేవుడి చిత్తంలో ఉన్నది. నాకు తెలియదు, మాకు ఎవరికి తెలియదు. ఆయన కారు చూపించారు, కొన్నాను. ఒక 5-6 నెలలు ఖాళీగానే ఉంది. అక్కడ మా పర్సనల్ అట్లా తిరుగుతూ ఉన్నాం. తర్వాత మన రాజు పాస్టర్ గారు మేము ఇంకో జోసఫ్ బ్రదర్ కలిసి ఇలా ఈ పరిచర్య మనం చేయాలనుకున్నప్పుడు మనకు వాహనం కావాలి అనుకున్నప్పుడు, అయ్యా నా వాహనం ఉంది, నేను డ్రైవర్. దేవుడు మన గురించి ఇచ్చాడు, మనం వాడబడం అని చెప్పి, అంటే దేవుని కార్యాలు మనం ఊహించం, కానీ ఆయన చేసే కార్యాలు ఎంతో ఉండొచ్చు, అద్భుతం. శారా ఏం చేసిందమ్మా? పిల్లలు పుట్టరు, దయచేసి నా దాసిని ఆక్రమించుకో. ఏ భార్య అయినా చెప్తారు తల్లి భర్తకే వేరే ఆమెతో సంబంధం ఉందంటే కత్తిలోరి వేశారు.